పోయిన ఏడాది మీరు రాసిన ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఫేస్బుక్లో ముఖ్యంగా యూత్కి ఒక సందేశం ఇస్తూ 25 to 30, 35 ఇయర్స్కి అని చెప్పి రాశారు. అసలు ఏంటది? అంటే నేను ఏం రాశాను అని అంటే 25 to 35 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి యువతకు చాలా శక్తి ఉంటుంది. అప్పుడప్పుడే డిగ్రీ పీజీ కంప్లీట్ చేసి ఉంటారు. మీరు కొన్ని రాజకీయ స్టాండ్స్ తీసుకొని సంఘాలలో జాయిన్ అయిపోయి గనక ఉంటే ఇప్పుడు మళ్ళీ రెట్రాస్పెక్షన్ చేసుకోండి అని చెప్పేసి ఒక సందేశం ఇచ్చిన. నువ్వు 25 ఏండ్లు వచ్చిన తర్వాత నీకు సొంతంగా బతకడానికి ఒక ఉద్యోగం కానీ, ఒక బిజినెస్ కానీ, ఒక వ్యాపారం కానీ, లేకపోతే ఒక వ్యవస్థ కానీ లేకపోతే నువ్వు ఏ సంఘంలో పనిచేస్తున్నా, ఏ రాజకీయ పార్టీలో పనిచేస్తున్నా ఆగిపో అని చెప్పినాను. నువ్వు ఒక పేద కుటుంబం నుండి వచ్చి ఉంటావు. మీ అమ్మ నాయన నువ్వు 25 ఏండ్లు వచ్చే లోపల వాళ్ళకు 45-50 ఏండ్లు వస్తాయి. ఇంకొక 5-6 ఏండ్లలో వాళ్ళకు అనారోగ్యం వస్తుంది. వాళ్ళకి ఇన్సూరెన్స్ తీసుకోవాలి నువ్వు, లేకపోతే వాళ్ళకు అనారోగ్యం బారిన పడితే వాళ్ళకి హాస్పిటల్కి తీసుకుపోవాల్సి ఉంటుంది. ఇంకొక 4-5 ఏండ్ల తర్వాత నువ్వు పెళ్లి చేసుకోవాలి. నీ పెళ్లికి పైసలు ఎట్లా? నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు సంసారాన్ని ఎట్లా నడుపుతావు? నీ తల్లిదండ్రులను 25 ఏండ్ల తర్వాత ఎట్లా పోషిస్తావు? నీకు చెల్లెలో అక్కన ఉంటే ఇప్పుడున్న వ్యవస్థ ప్రకారము కనీసం 25 నుండి 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. లంచ్కి వెళ్ళినప్పుడు ఓ నలుగురు ఉంటే ఎవరన్నా తినిపిస్తే బాగుండు అని కనుక నువ్వు ఎదురు చూస్తుంటే, ఓ ఛాయ్ డబ్బా దగ్గరికి పోయి ముచ్చట్లు పెట్టేటటువంటి క్రమంలో ఎవరైనా ఛాయ్ తాగిపించి వాళ్ళే డబ్బులు కడితే బాగుండు అని కనుక నువ్వు ఆలోచిస్తూ ఉంటే, నీ భవిష్యత్తు పైన నీకే క్లారిటీ లేకపోతే 5 ఏండ్ల తర్వాత నువ్వు ఏ పోస్ట్ లో ఉండాలనుకుంటున్నావు, ఏ వ్యవస్థలో ఉండాలనుకుంటున్నావు అనేటటువంటి అంశంలో నీకు క్లారిటీ లేకపోతే ఇమ్మీడియట్ గా ఆగిపో. మళ్ళొకసారి రెట్రాస్పెక్షన్ చేసుకొని నీ జీవన భృతి ఏంటి, నువ్వు బతకడానికి, తిండి తినడానికి, నీ మినిమం ఖర్చు చూసుకోవడానికి నీకు ఏదో ఒక ఉద్యోగం ఖచ్చితంగా ఉండాలి. అది పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదన్నా చెయ్యి. కానీ ఈ అనవసర విషయాలకు నువ్వు పోయి నేనేదో ఉద్యమం చేస్తా అని చెప్పేసి ఊహించుకొని, నేనేదో రాజకీయం చేస్తా, యంగ్ ఏజ్ లో యువ నాయకత్వాన్ని నిర్మిస్తా అని చెప్పేసి కనుక నువ్వు ఊహించుకుంటే నువ్వు పెద్ద బ్రహ్మదారుడు అవుతావు అని చెప్పేసి చెప్పడం జరిగింది.